హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువుల చిరకాల స్వప్నం అయోధ్యలో రామమందిర నిర్మాణం. రాముణ్ణి మందిరంలో పెట్టుకొని పూజించుకోవాలనుకున్నటువంటి హిందువుల కోరిక ఎట్టకేలకు రేపు జనవరి 22వ తారీఖున అభిజిత్ మహాముహూర్తంలో ప్రారంభమవుతుంది. అయితే మనం అందరం ఆ అయోధ్యకు వెళ్ళి ఆ పూజలో పాల్గొనే అవకాశం రాకపోవచ్చు, లేదు కూడా. ఎందుకంటే పరిమితి మించినటువంటి జనాభా వస్తే దానికి ఇది ఇబ్బందిగా ఉంటుందని అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మనం మన యొక్క ఇళ్ళల్లో ఉండే మనం ఆ కార్యక్రమాన్ని టీవీల్లో చూడొచ్చు. అంతేనా? ఇంకేమైనా మన ఈరోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా అంటే, యావత్ హిందూ సమాజం మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటంటే శ్రీరామనామ జపాన్ని చేస్తూ వీలైనంత వరకు రామజపాన్ని ఆ రోజంతా పాటిస్తూ, దాంతోపాటు ఇంటికి వీలైతే అలంకరించుకోవడం, ఇంకొకటి ఇంటి ముందల రామునికి ఆహ్వానం పలుకుతా రామమందిరాన్ని రాముని యొక్క సన్నివేశాలని లేదా రామాయణాన్ని పలికించేటువంటి ముగ్గులు వేసుకోవడం, తర్వాత ముఖ్యంగా ఆ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నంతసేపు రామనామ జపం చేసుకోవడం. దాంతోపాటు ఆ రోజు సాయంత్రము ఇంటి ముందల ఒక 5 దీపాలని, ఎలక్ట్రికల్ దీపాలు కాదు, నూనె ప్రమిదలో వేసినటువంటి దీపం నూనెని దీపం ఒత్తు నూనెలు అంటారు. అది ఒక 5 ప్రమిదలతో ముట్టించి రామనామ జపం చేయడము, రాముని సంకీర్తనం చేయటం, భజనలు చేయడము, గీతాలాపనం చేయడము, గేయాలు పాడడము, మొత్తం రామనామ సర్వం మొత్తం కూడా రామనామమే జపించాలి. తదేకంగా ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మన కళ నెరవేరుతున్నందుకు, ఆ రామునికి ఇన్ని వందల సంవత్సరాల కళ నెరవేరుతున్నందుకు మనం అందరం కూడా రామనామం ఆ యజ్ఞంలో మునిగిపోవాలి. రామనామ జపమే కనిపించాలి. రామనామ కీర్తనలే పలకాలి. యావత్ మొత్తం ఆ శ్రీరామచంద్రుడే మనలందరినీ కాపాడుతాడు. ఓం జయ శ్రీరామ్.